నా చిన్నప్పుడు అనుకుంటా పొద్దున్నే లేవగానే మగ్గం చప్పుడు వినిపించేది. మా ఇంట్లో అమ్మ నాన్న తెల్లారేసరికి మగ్గం పనిలోకి వెళ్ళిపోయేవారు. మా ఇంటికి రోజు చాలా మంది పడుగులు తెచ్చేవారు. పెరట్లో ఆసు దగ్గర నిల్చొని మా నాన్న అమ్మ పడుగు పెడుతుంటే చూసేదాన్ని. ఊర్లో దాదాపు 30-35 ఇళ్ళ వరకు ఈ పని చేసేవాళ్ళు. వినాయక చవితికి దసరా పండక్కి ఖచ్చితంగా ఆ మగ్గం మూలనే పూజ చేసేవారు. ఇప్పుడు ఆ నేత పని కూడా మా ఊర్లో పూర్తిగా శిథిలమైపోయింది. ఎక్కడా కనిపించట్లేదు. చివరకు మిగిలిపోయిన ఆ పనిముట్లను గుర్తుగా దాచుకున్నారు. అప్పట్లో మా జనరేషన్ వాళ్ళం చిన్నోళ్ళం కాబట్టి ఎవరు నేర్చుకోలేదు. తర్వాత దాని గురించి తెలుసుకుందామన్నా ఆ పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ ఈ రాజకీయ నేతలు ఏటా చేనేత సంబరాలు చేస్తారు. కానీ ఎవరికి ఉపయోగం? పొందూరు ఖాదీని గాంధీ మెచ్చారని, కాకతీయుల కాలంలో నాణేలపై నేతన్నల ముద్రలున్నాయని జబ్బలు చేర్చుకోవడమే మిగిలిపోయింది. చేనేత దుస్తులను తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసి లాభాలు గడిస్తే దానిపైన ఆధారపడ్డ నేతన్నలు మాత్రం నష్టాల కడల్లో కూరుకుపోయారు. ఇన్ఫాక్ట్ ఆ మగ్గాల గోతులోనే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాకపోతే ఏదో మూల నేత పని బతికే ఉంటుందని తృప్తి పడాలి. అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు.